హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి విశాఖ రోడ్ అండి. మనకి పటాన్ చెరువు దగ్గర, మనకి పటాన్ చెరువు నుంచి శంకరపల్లి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో కర్దనూరు అనే విలేజ్ వస్తుందండి. సో కర్దనూరు విలేజ్ నుంచి ఇది వచ్చేసి మనకి పాటి ఘనాపూర్ విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ నుంచి మనకి వెలిమలకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి ఇది. సో దీన్ని విశాఖ రోడ్ అంటాము. మనకి ఈ రోడ్లో విశాఖ స్టీల్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల దీనికి విశాఖ రోడ్ అనే నేమ్ వచ్చిందండి. సో ఇందులో లాజిస్టిక్ హబ్ కూడా ఈ రోడ్డుకే కనెక్ట్ అయ్యి ఉందండి. అండ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మైదారా ప్రాజెక్ట్ కూడా ఉందండి. సో అందులో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం చూసేటువంటి లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ 456 ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో మీరు చూస్తుంది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మన దగ్గర 200, 300, 400 అట్లా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఈ ప్లాట్స్ కూడా మన దగ్గర. సో మనకి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 50 ఎకర్స్ వరకు ఉంటుందండి మొత్తం కలుపుకొని. సో ఇదేంటంటే ఫేస్ వైజ్గా ఫేజ్ 4 ఎక్స్టెన్షన్ 5 అండ్ 6, సో అలా వీళ్ళు మనకి డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్లాట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మనకి 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్, మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో నేను మీకు మొత్తం కూడా ఫేజ్ 4 దాని ఎక్స్టెన్షన్ అండ్ ఫేజ్ 5 ఫేజ్ 6 మొత్తం కూడా కవర్ చేస్తానండి ఈ వీడియోలో నేను. సో మీరు ప్రస్తుతం చూసేది వచ్చేసి ఫేజ్ 4 ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఫేజ్ 5 అనేది ఫేజ్ 6 అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకి ఫేజ్ 4 ఎక్స్టెన్షన్ ప్యారలల్గా ఉంటుందండి లెఫ్ట్ సైడ్కి. సో మనకి ఇందులో 120 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. రీసేల్ ప్లాట్స్ ఉన్నాయండి మన దగ్గర. సో ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ మీరు ప్లాట్స్ రీసేల్ చేయాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఉంటున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో మాకు ఛానల్ తరపున మేము ప్లాట్స్ కూడా రీసేల్ చేయడం జరుగుతుందండి ఈ ఏరియాలో. సో మనకి ఆల్మోస్ట్ వెస్ట్ సైడ్ అప్ టు మనకు కొల్లూరు నుంచి శంకరపల్లి వరకు కూడా టువర్డ్స్ అన్నీ మనకు కొండకల్లు కానీ, మోకిళ్ళ, బానూరు, నందిగామ, పటాన్చెరు, సో అండ్ మనకి ఇటు చూసుకుంటే నందిగామ, సో అన్ని ఏరియాస్లో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఆల్మోస్ట్ ప్రైసెస్ అయితే ఆల్మోస్ట్ జంప్ అవుతున్నాయి. ప్రజెంట్ మన దగ్గర అయితే మినిమం 32,000 నుంచి ఉన్నాయండి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ లేఅవుట్స్లో ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో నేను మీకు ఓవరాల్ ప్రాజెక్ట్ అంతా కూడా కవర్ చేస్తున్నాను వీడియోలో. సో ఇందులో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే కంప్లీట్ 200 ఫీట్ ప్రపోజల్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది, రెడీ టు కన్స్ట్రక్షన్. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని పక్కనే మనకు యాస్పేట్ XXX విల్లాస్ అయితే ఉన్నాయండి. సో అందులో కూడా ఆల్మోస్ట్ పర్ విల్లా వచ్చేసి 4 CR ప్లస్ అయితే సేల్ అవుతున్నాయి. సో మనకి ఇందులో అయితే ఆల్మోస్ట్ మనకు 35,000 ప్లస్ అయ్యాయండి. ప్రజెంట్ రైట్ నో ప్రైసెస్ అయితే 35,000 ప్లస్ నడుస్తున్నాయి. సో ఎవరైతే అవుటర్ రింగ్ రోడ్డుకి కొల్లూరు ఎగ్జిట్కి దగ్గరలో కొద్దిగా 36, 37, 35 ఆ రేంజ్లో చూస్తున్నారో వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఇందులో మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ అయితే చాలా పెద్దదండి. ప్లాట్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకు ఓవరాల్గా ఒక చుట్టూ తిరిగి రావడానికి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ఉంటుంది. సో అన్నీ కూడా ఇందులో 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి ఎక్స్టర్నల్ రోడ్స్ అన్నీ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో ఇక్కడ నుంచి మనకి కొల్లూరు ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు ఎగ్జిట్ అయితే 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి పటాన్చెరు మనకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మొత్తం ఎగ్జిట్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో దాంతోపాటు ఈ విశాఖ రోడ్ పాయింట్లో మనకి లాజిస్టిక్ హబ్ అండ్ మనకి విశాఖ స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి హెవీ వెహికల్స్ తిరిగే రోడ్డు కాబట్టి మనకి ఇన్ ఫ్యూచర్లో ఇది 200 ఫీట్ రోడ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి 2 ఎంట్రన్స్లు ఉంటాయండి. సో రెండు ఎంట్రన్స్లు కూడా ఈస్ట్ ఫేసింగ్సే ఉంటాయి ప్రాజెక్ట్కి. కంప్లీట్ ప్రాజెక్ట్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్కే ఉంటుంది. సో ఇందులో మన దగ్గర అయితే నార్త్ ఫేసింగ్లో మనకి 30 ఫీట్ రోడ్తో 120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి.
సో మనకు కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంది. ఎవరికైతే పాటి గన్పూర్ దగ్గర ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఏరియా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. సో ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఫైనల్ అప్రూవల్స్ వచ్చి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇదంతా కూడా. సో దీనికి ఆనుకొని నియర్ బైయే మన దగ్గర డైమండ్ కౌంటీ దాంతోపాటు మనకి పక్కనే సాయి సూర్య గ్రీన్ విల్లే అండ్ డ్యూక్స్ కౌంటీ. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే మన దగ్గర సేల్కి రెడీగా ఉన్నాయండి, రీసేల్కి. సో ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఆల్మోస్ట్ మనకి వెస్ట్ సైడ్ అయితే ప్రైసెస్ పరంగా అయితే చాలా హైక్ అవుతున్నాయి. సో దట్టు మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ రోడ్ కనెక్టివిటీకి ఆనుకొని ఉండటం వల్ల ఇందులో కూడా ప్రైసెస్ అయితే బాగా జంప్ అవుతున్నాయండి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తుంది, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.